అమెరికా దేశంలో జెస్సీ డుప్లంటీస్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆయన ఆ దేశంలో గొప్ప సేవ చేసే ఒక గొప్ప ఆత్మీయమైన భక్తుడు. ఆయన అది క్రిస్మస్ టైం, అది దేవుని మందిరం కొరకు ఆయన ఎన్నో లక్షల రూపాయలు అది ఖర్చు పెట్టి దేవుడి మందిరాన్ని నిర్మిస్తూ వచ్చాడు. అయితే ఈ క్రిస్మస్ కొద్ది రోజులు ఉన్నగా ఇంకా కొంత డబ్బు కట్టవలసి ఉన్నది, బయట కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది. తెల్లవారితే లక్షల రూపాయలు కట్టాల్సి ఉన్నది బయట వారికి. ఆ సమయంలో ఆ సేవకుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రభువా, క్రిస్మస్ ప్రోగ్రాం వస్తుంది, నీ మందిరాన్ని నిర్మించడం పూర్తయింది, కానీ కొంత డబ్బు బయట కట్టాలి, తెల్లవారితే కొన్ని లక్షల రూపాయలు పే చేయాల్సి ఉంది. నువ్వు నన్ను అవమానపరిచే దేవుడు కాదు, నువ్వు నాకు సహాయాన్ని పంపించండి అని ఆ సేవకుడు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. తెల్లారింది. తెల్లవారుజామునే ఆయన 5 గంటలకి తన ఇంటి ముందు, తన చర్చి ముందు కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్లో ఆయన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రభువా, నేను ఈరోజు కట్టవలసిన అమౌంట్ని మీరు పంపించినందుకు స్తోత్రాలు, మీరు పంపించినందుకు స్తోత్రాలని ఆ గ్రౌండ్ అంతా కూడా, పెరటంతా కూడా దేవుని స్తుతిస్తా ఆయన వాక్ చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్న సమయంలో ఆయన ఇంటి ఎదురుగా రోడ్డు పక్కనే ఒక లారీ వచ్చి ఆగింది. ఆ లారీ వచ్చి ఆగి అక్కడ ఆగింది. ఈయన పెరట్లో దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉన్నాడు. వెంటనే ఆ లారీ నుంచి డ్రైవర్ దిగి ఆ దైవజనుడి పేరు అడిగారు. పలానా సేవకుడు మీరేనా అని అడిగారు. అవును నేనే అన్నాడు. ఆ లారీలో నుండి డ్రైవర్ దిగి ఒక డబ్బులు కట్ట బ్యాగ్ విసిరేశాడు. విసిరేసి జిప్పు తీసి చూస్తే దాని నిండా డబ్బులు, నోట్లు కట్టలు ఉన్నాయి. ఇది అమెరికా దేశంలో జరిగిన యథార్థ సంగతి నా దైవజన జీవితంలో. నోట్లు కట్టలు, బ్యాగ్ నుండి నోట్లు కట్టలు ఉన్నాయి. ఆయన అడిగాడు, ఏంటిదంటే నీకోసమే, వాడుకో అని ఆ లారీ వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. నీకోసమే పంపించారు, వాడుకో అని వెళ్ళిపోయాడు. ఆ దైవజనుడు జెస్సీ డుప్లంటీస్ అనే దైవజనుడు అక్కడే దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ప్రభువా, నేను ఇప్పుడు కట్టవలసిన అమౌంట్ లక్షల్లో ఉంది, అంతగా మించి నువ్వు పంపించావు. అది ఎందుకు లారీ డ్రైవర్ దిగాడో, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో, ఎందుకు విసిరేసాడో, నీకోసమే వాడుకోమన్నాడో నాకు తెలియదు, కానీ నా అవసరత మాత్రం తీర్చావు. నీ అవసరత మాత్రం తీర్చావు ప్రభువా. ఎంత డబ్బులు నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆయన పెరట్లో మరలా తిరుగుతూ దేవుడు ఆ డబ్బునిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించాడంట. దేవుని స్తోత్రం. ఆ డ్రైవర్ వెంటనే ఆ బ్యాగ్ పెరట్లోకి విసిరేసి నీకోసమే వాడుకో అని వెళ్ళిపోయాడంట. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ దైవజనుడు దేవుని స్తుతించాడు, దేవుని కనపరిచాడు. పిల్లరా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతూ దేవుడి మీద మనం ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం అవసరమైంది మనం అడిగినప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆ దేవుడు మనకి దయచేస్తాడు. ఆ దైవజనుడు తెల్లవారిపాటి కట్టవలసినటువంటి ఆ అమౌంట్, ఆ లక్షల రూపాయలని దేవుడు ఒక లారీ డ్రైవర్ ద్వారా పంపించాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఆయన ఎందుకు విసిరేసి వెళ్ళిపోయాడో కూడా తెలియదు, కానీ దేవుడు అతని అవసరం మాత్రం తీర్చాడు. వెంటనే
ఆ మందిరానికి బయట కట్టవలసినటువంటి అమౌంట్ కట్టేశాడు. చక్కగా క్రిస్మస్ సెలబ్రేషన్ కూడా అద్భుతంగా జరిపించుకున్నారు. ఆయన అవసరతక్కర్లన్నీ కూడా ఆ మందిరానికి బ్యాలెన్స్ అన్నీ కూడా పని చేయించుకున్నాడు. ఆయన ఈ సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుణ్ణి గణపరిచారు. దేవుని స్తోత్రం కలిగినగా. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన పేరే జెస్సీ డుప్లంటిస్ అనే సేవకుడు. దేవుని స్తోత్రం. ఈ రోజున నువ్వు కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించు. దేవుడు అడిగిన వాటిని ఇచ్చాడని నువ్వు పొందుకున్నావని దేవుని స్తుతించు. ఈరోజు నీకు ఏ అవసరం ఉందో, దేవుడు తెల్లవారిపాటికి నువ్వేం కట్టాలో ఆ దేవుడు ఇచ్చాడని ఆ దేవుని స్తుతించు. ఆ దేవుని నమ్మి కనపరచు. ఆ దేవుని స్తుతించు. ప్రభా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు అనే దేవుణ్ణి నువ్వు స్తుతులు చెల్లించు. నీకు ఏది అవసరం ఉందో దాని మీద నువ్వు పేపర్ మీద రాసుకుని దాని మీద చేయి పెట్టి దేవుని నమ్మి దేవుని స్తుతించు. నీకు ఇచ్చాడని ఆ దేవుడిని జీవితంలో దేవుడు తెల్లవారిపాటికి ఆయన అద్భుతమైన కార్యాన్ని ఆయన దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగను గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఇలాంటి గొప్ప కార్యం ఆయన జరిగిస్తాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనంలో మనం ఒక వాక్యం చూసినట్లయితే చూడండి. నీవు ప్రకాశింతువు, నీవు చూసి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారములను వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. జనముల ఐశ్వర్యము నీ వద్దకి వచ్చును. దేవుని స్తోత్రం. జనముల ఐశ్వర్యము ఈ దైవజన దగ్గరికి దేవుడు పంపించాడు. ఈరోజు నీ దగ్గరికి కూడా ఈరోజు నువ్వు ఏ అక్కర్లో ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో, ఏ ఎమర్జెన్సీలో ఉన్నావో నీ దేవుడు నీ అక్కర తీరుస్తున్నాడు. దేవుని స్తుతించు. ఆ దైవజనుడు ఉదయాన్నే లేచి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభా ఇదిగో నా డబ్బులు నాకు పంపించినందుకు స్తోత్రం. అవసరత ఈ సమస్య నువ్వు తీరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ సమస్య మీరు తీరుస్తున్నందుకు స్తోత్రాలని ఉదయాన్నే లేచి పెరటంతా కూడా తిరుగుతూ ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. ఆ స్తుతి ఉన్న చోట దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అవసరతని దేవుడు నీకు ఏ అవసరత ఉన్నా ఆ దేవుడు నీకు తీరుస్తాడు. ప్రజలా కాబట్టి ఆ దైవజనుడు ఏ విధంగా నమ్మకంగా దేవుడి మీద ఆధారపడ్డాడో ఈరోజు నువ్వు కూడా ఆ దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుడే నీ అవసరతని తీర్చి ఆ దేవుడి నామాన్ని గణపరచుకోబోతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ బిడ్డలు ఎవరైతే అక్కర్లో ఉన్నారో, అవసరతలో ఉన్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఆర్థిక సమస్యలతో ఉన్నారో, తెల్లవారు అప్పులు కట్టవలసిన వారు ఉన్నారు ప్రభా, ఆ జెస్సీ డుప్లంటిస్ అనే సేవకుడి దగ్గరికి ఏ విధంగా మీరు ఆర్థిక సమస్యలు తీర్చి పంపించారు. నీ బిడ్డలు ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారికి కూడా నేను స్తుతిస్తున్నారు. వారి అవసరతను తీర్చినందుకు స్తుతులు చెల్లిస్తూ, వారి గొప్ప సాక్షిగా నిలబెట్టిన స్తుతులు చెల్లిస్తూ యేసునామమున చున్నాము తండ్రి. ఆమేన్.